అసలే పాన్ ఇండియా సినిమా, ఆపై ఆకాశానికి తాకుతున్న అంచనాలు, పైగా 2000 కోట్లు మా టార్గెట్ అంటూ నిర్మాతల హడావిడి. ఇంకేముంది, ఆ ప్రాజెక్ట్ విషయంలో చీమ చిటుక్కుమన్న సెన్సేషన్ అయిపోతుంది. అలాంటిది ఆ సినిమా విషయంలో ఓ క్రేజీ గాసిప్ బయటకొస్తే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందట ఈ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ. పురాణ ఇతిహాసాల్ని ఫిక్షనైజ్ చేసి సినిమాలుగా మలచడం మనం అడపాదడపా చూస్తూనే ఉంటాం. ఇక మణిరత్నం కర్ణుడి కథని దళపతిగా, రావణుడి కథని రావణ్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా SSMB 29 సినిమా కూడా రామాయణాన్ని ఫిక్షనైజ్ చేసి తీస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. రామాయణంలో కీలక భాగమైన యుద్ధకాండని ఆధారంగా చేసుకుని ఈ కథని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. యుద్ధకాండలో ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడికి ప్రాణాపాయం కలిగితే తనను బ్రతికించడానికి సంజీవిని మూలికలు కావాలని సుషేణ వైద్యుడు చెబుతాడు. దాంతో అవి తేవడానికి వెళ్లిన హనుమంతుడు వాటిని గుర్తించలేక మొత్తం మేరు పర్వతం ఎత్తుకొచ్చి లక్ష్మణుణ్ణి కాపాడుకుంటాడని మనకి తెలుసు. ప్రస్తుతం SSMB 29లో కథ మొత్తం ఈ సంజీవిని మూలికల చుట్టే తిరుగుతుందని, వాటిని తెచ్చేందుకు మహేష్ బాబు అడవిలోకి వెళ్తాడని, తిరిగి అక్కడ్నుంచి ఎలా బయటపడతాడన్నది ఈ సినిమా కథ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే RRR సినిమాతో అల్లూరి, కొమురం క్యారెక్టర్స్ ని ఫిక్షనైజ్ చేసి అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న జక్కన్న ఇప్పుడు ఈ సంజీవన్ని ఫారెస్ట్ అడ్వెంచర్ లో చూపించడం పెద్ద కష్టమేమీ కాదు. చూడాలి మరి, నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ స్టోరీలో ఎంతవరకు నిజముందో మేకర్సే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.